హలో నమస్తే వనక్కం సస్యకాల్ ఆదాబ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ ఆరిక. ఇవాళ నేను ఒక కొత్త రెసిపీ చేసి చూపిస్తున్నానండి. అదేంటంటే వింటర్ స్పెషల్ గోంద లడ్డు. ఓకేనా, ఇది తయారీ విధానం ఏంటో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఓకేనా, ఇప్పుడు దీనికి మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకోవాలండి. మూకుడు పెట్టుకొని గోంద తీసుకున్నాను నేను ఒక కప్పు. ఈ గోంద అనేది అన్ని సూపర్ మార్కెట్స్లో మీకు అవైలబుల్ ఉంటుందండి. ఏం లేదు, ఇది చెట్టుకు వచ్చే గమ్ అనమాట. లేకపోతే మీరు ఆన్లైన్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కడాయిలో మనము ఒక 6 to 7 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. ఓకేనా, నెయ్యి కరిగిపోయాక మనము చూసారు కదా, నేను మంచి ప్యూర్ దేశీ నెయ్యి తీసుకున్నాను. ఈ నెయ్యి అంతా కరిగిపోయాక ఒక చిన్న పీస్ గోంద వేసి చూసుకున్నాను. ఎందుకంటే ఈ నెయ్యి అనేది పర్ఫెక్ట్ టెంపరేచర్లో వేడైందా లేదా అని చెక్ చేసుకున్నాను. పర్ఫెక్ట్గా వేడైపోయింది. చూసారు కదా, ఇప్పుడు మనము కొంచెం కొంచెం గోంద తీసుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నేను కొంచెం గోంద తీసుకున్నాను. ఒక కప్పు గోంద తీసుకొని అందులోంచి కొంచెం కొంచెం నెయ్యిలో ఎంత క్వాంటిటీ అయితే గోంద పడుతుందో అంత గోంద వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ గోంద నెయ్యిలో వేయగానే పాప్కార్న్ లాగా ఇలా చక్కగా బల్జ్ అవుతుందన్నమాట. చూసారు కదా, పువ్వులాగా ఇలా. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మొత్తం గోందని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ మిగిలిన గోందని కూడా నేను ఈ విధంగానే ఫ్రై చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు అదే మొత్తం మనకి ఎన్ని లడ్డులు అయితే కావాలో అంత గోందని మనం తీసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక 1 కప్ గోంద తీసుకున్నాను. మొత్తం ఈ గోందనంతా ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు ఈ గోందన్నిటిని నేను ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలన్నమాట. ఈ గోంద చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మూకుల్లో మనము ఒక కప్పు బాదాంని తీసుకొని ఈ బాదాం కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్లోగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నానండి. చూసారు కదా, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసి బాదాం అంతా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ బాదాంని కూడా పక్కన పెట్టుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఓకేనా, ఈ విధంగా బాదాం వేసుకోవడం వల్ల ఈ టేస్ట్ కూడా మంచిగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట, లడ్డు టేస్ట్. ఇప్పుడు ఇదే మూకుల్లో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని గోధుమ పిండిని కూడా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, పచ్చి వాసన అంతా పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని ఈ గోధుమ పిండిని కూడా పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ ఇవన్నీ చల్లార పెట్టడానికి పక్కన పెట్టేశాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో బాదాం వేసుకున్నానండి. వేయించి పెట్టుకున్న బాదాంని వేసేసుకొని అందులోనే వేయించి పెట్టుకున్న గోధుమ పిండిని కూడా వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇందులో నేను ఒక కప్పు తురిమి పెట్టుకున్న బెల్లంని కూడా వేసుకున్నాను. బెల్లం వేసుకొని మూడింటిని ఒకసారి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇందులోనే మనము వేయించి పెట్టుకున్న గోంద ఉంది కదండి, ఈ గోందని కూడా వేసేసుకొని చక్కగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్లా కాకుండా మరీ పౌడర్లా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ పౌడర్ చేసుకున్న ఈ మిశ్రమాన్నిటిని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఓకేనా, ఈ విధంగా. చూసారు కదా, మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నేను. ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా ఈ పిండిని తీసుకొని మనం లడ్డూల్లాగా చుట్టేసుకుందాం. ఒకవేళ మీకు లడ్డు చుట్టడం రావట్లేదు అనుకుంటే కొంచెం నెయ్యిని వేడి చేసి చల్లార్చి ఇందులో పోసుకోవచ్చు. అప్పుడు లడ్డు అనేది ఈజీగా వస్తుంది. ఈ గోంద లడ్డు అనేది చాలా హెల్దీ అండి. ఇందులో కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఇది రిచ్ ప్రోటీన్ ఫుడ్ అనమాట. అండ్ ఇది కాన్స్టిపేషన్ కూడా చాలా మంచిది. అండ్ లాక్టేటింగ్ మదర్స్కి కూడా ఇది చాలా మంచి ఫుడ్ అనమాట. మన ఈ గోంద లడ్డు తినడం వల్ల ఈ వింటర్లో చలికి తట్టుకునే శక్తి వస్తుందని మన పెద్దవాళ్ళు అంటుంటారు. కాబట్టి ఇది మీరు మీ పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి. ఓకేనా, నాకు ఈ లడ్డూలు ఎలా ఉందో ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.